ప్రతి పండుగకి ముందుండే శనగల ప్రసాదం శక్తినిచ్చే శ్రేష్టమైనది కాబట్టే శనగల ప్రసాదం ప్రతి పూజలో మొదటి నైవేద్యం అయింది. పోపులో వేగిన కమ్మని శనగలు, వాటి సారంతో మరిగే దైవికమైన కట్టురసం కలయిక, ఆహా అద్భుతమైన పండుగ రుచి ఇది. ముందుగా శనగల ప్రసాదం కోసం ముందు రోజు రాత్రంతా నానబెట్టుకున్న శనగలు తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 200 గ్రాముల శనగలు. ముందు రోజు రాత్రంతా నానబెట్టిన ఈ శనగల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసి ఏ కప్పుతో శనగలు తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్లు వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా దానంతటా అదే ఆవిరిపోయాక ఒక 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం. 4 విజిల్స్కి శనగలు సరిగ్గా ఉడికిపోయి ఉంటాయి. ఉడకగా మిగిలిన ఈ శనగల నీళ్ళని రసం చేయడానికి పక్కకు తీసి ఉంచుకోవాలి. వేడివేడిగా ఉన్న ఈ శనగల నీళ్ళల్లోకి బాగా గుజ్జు ఉన్న ఒక చిన్న టమోటాని కట్ చేసి వేసుకోవాలి. ఈ మాత్రం కొంచెం చింతపండును కూడా వేసి ఉడికించిన శనగల్ని ఒక గుప్పెడు వేసి తగినన్ని నీళ్లు వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ శనగలతో పాటు ఉంటే పచ్చి కొబ్బరి చిన్న ముక్కలు ఒక 2 దాకా వేసుకుంటే రసం ఇంకా రుచిగా ఉంటుంది. ఇదే జార్లోకి శనగలు తీసుకున్న అదే గ్లాస్తో సగం గ్లాస్ దాకా నీళ్లు వేసి ఆ మసాలా మొత్తం శుభ్రంగా కడిగి వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసిన చింతపండు, టమోటా బాగా నానడానికి 10 నిమిషాలు పక్క నుంచి ఈలోపు శనగల తాలింపు కోసం కడాయిలోకి నెయ్యి వేసుకోవాలి. శనగల తాలింపు ప్రసాదం కోసం అయితే నెయ్యి వేస్తేనే మంచి గుమగుమలాడే సువాసనతో పాటు రుచి. వేసిన నెయ్యి వేడెక్కాక ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, జీలకర్రతో పాటు ఒక ఎండుమిర్చి వేసి ఆవాలు బాగా చిటపటలాడి జీలకర్ర వేగేదాకా వేయించుకోవాలి మాడకుండా. ఆవాలు, జీలకర్ర వేగాయా? ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి శనగలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి 1/4 స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 4-5 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసిన ఇవన్నీ కూడా నేను తీసుకున్న 200 గ్రాముల శనగల కోసం సరిగ్గా సరిపోతాయి. వీటిని వేడిగా ఉన్న నెయ్యిలో ఒక్కసారి ఈ విధంగా కలిపేస్తే చాలు, ఎక్కువసేపు వేయించనక్కర్లా. ఇంగువ వేగి గుమగుమలాడే సువాసన వస్తుంది. ఇప్పుడు ఉడికించిన శనగలు వేసుకోవాలి. నీళ్లు మొత్తం పూర్తిగా వంపేసి పొడి పొడిలాడే శనగలు వేయకుండా కొంచెం నీళ్లతో సహా వేసి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించినట్టయితే ఆ పోపులోని ఫ్లేవర్స్ మొత్తం కూడా ఆ శనగలకి పట్టి మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటాయి. శనగలు వేసిన కొద్దిపాటి నీళ్లు కూడా ఆవిరైపోయేదాకా ఈ విధంగా కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. ఆ తడి ఆవిరయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు వేయిస్తే చాలు. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెబ్బల్ని ఒక 10 దాకా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరతో పాటు పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా బరకగా గ్రైండ్ చేసిన పొడి కానీ 1.5 స్పూన్ దాకా వేసి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. శనగలు ఉడికించడానికి వేసిన సాల్ట్ సరిపోదనిపిస్తే ఇక్కడ కొంచెం వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోవాలి. అంతే, పోపులో వేగి గుమగుమలాడే కమ్మని శనగల ప్రసాదం తయారైంది. సరే, ఇప్పుడు పోయి శనగల చారు కోసం అదే కడాయిలోకి 6-7 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందా 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి ఆవాలు, జీలకర్ర బాగా చిటపటలాడనివ్వాలి మాడకుండా. ఆవాలు, జీలకర్ర ఒకవైపు చిటపటలాడుతుండగా తొక్క తీసి చితగ్గొట్టిన ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసి 1 నిమిషం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. వెల్లుల్లి 1 నిమిషం వేగాక ఒక చిన్న ఉల్లిపాయ కానీ లేదా సగం ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించనక్కర్లా. చూడండి, ఈ విధంగా వేయిస్తే చాలు. తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి 1/4 స్పూన్ దాకా ధనియాల పొడి, 1/4 స్పూన్ పసుపు, కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా. శనగలు ఉడికించడానికి సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ వేసే సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఫ్రెష్గా 6-7 కరివేపాకు రెమ్మలు వేసి ఇందాక రెడీగా ఉంచుకున్న ఆ రసం నీళ్లు వేసుకోవాలి.
నీళ్ళన్నీ ఈ విధంగా వంపిన తర్వాత అడుగున ఉన్న టమోటా చింతపండులోకి మనం ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్లు వేసి బాగా నలిపి తొక్కల్ని తీసి నీళ్లు వేసుకోవాలి. నేను తీసుకున్న శనగలు, అందులో వేసిన నీళ్లు, ఉప్పు, కారము, టమోటా చింతపండు సరిగ్గా సరిపోయినాయి. శనగలు ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి నీళ్లు, టమోటా చింతపండు, ఉప్పు, కారాలు సరిగ్గా పడితే మీకు ఈ శనగల చారు సరిగ్గా కుదిరినట్టే. పోపులో వేశాక ఈ చారు మరీ చిక్కగాను లేకుండా అలాగని మరీ పల్చగాను లేకుండా ఈ విధంగా ఉండాలి. ఒకవేళ చిక్కగా అనిపిస్తే ఇక్కడ కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఈ రసం నీళ్లు తొందరగా వేడెక్కడానికి మీడియం ఫ్లేమ్లో ఉంచి చూడండి, ఈ విధంగా మరుగుతుండగా మనం వేసిన ఉప్పు, కారం, పచ్చిమిర్చి ఘాటు మొత్తం ఈ రసంలో కలుస్తుంది. ఇప్పుడు ఉప్పు, కారాలు ఏదైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు. వేసిన టమోటా చింతపండుతో ఒకవేళ పుల్లగా ఉందా, కారమైనా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఉప్పు, కారం, పులుపు అంతా ఓకే అనుకున్నాక ఈ విధంగా 2 పొంగులు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చాలు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.